చంచలమ్మ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పడుకోవటం చూసి చంటి దగ్గరికి చాలా బాధపడుతూ వచ్చి తన మంచం దగ్గర కూర్చొని, ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు, ఏ తల్లికి రాకూడదు, కానీ నాకు వచ్చింది అని చెప్పేసి అయితే అనుకుంటూ చంటి వైపు చాలా బాధపడుతూ అలా చూస్తూ ఉంటుంది. నువ్వు నా కన్న కొడుకువి అన్న విషయం తెలిసిన తర్వాత నా మనసులో ఉండటం లేదు. నువ్వు నా కొడుకువి అన్న తర్వాత నిన్ను నా గుండెలకి చాలా హత్తుకోవాలనిపించింది. కానీ అలాంటి పరిస్థితులు మన ఇద్దరి మధ్యన జరగలేదు కదా. నిన్ను నా కడుపులో పెంచానే కానీ నిన్ను ఎప్పుడు ముట్టుకోవడం అన్నదే జరగలేదు. ఇప్పుడు నా చేతులతో నిన్ను ముట్టుకోవాలనుకున్నా సరే నాకు ఎందుకో నా చేతులు అంగీకరించడం లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ చంటి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇలాంటి పరిస్థితి ఈ ప్రపంచంలో ఏ తల్లికి రాకూడదు అని చెప్పేసి అయితే అనుకుంటూ చంటి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి పడుకోవటం చూసి చంచలమ్మ ఎలాగైనా సరే ఒక్కసారి నా కన్న కొడుకుని నా మనసారా చూసుకుంటాను, నా చేతులారా తాకుతాను అని చెప్పేసి అయితే అనుకుంటూ చంటి మీద చెయ్యి వేస్తూ ఉంటుంది. అలా తన చెయ్యిని వేస్తూ చాలా జుట్టును నిమురుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి పడుకొని ఉండటం చూసి ఏ టైంలో ఎలా లెగుస్తాడో ఏమో, మళ్ళీ నా మీద కోపం తెచ్చుకుంటాడో ఏమో అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడి నుండి త్వరగా వెళ్ళిపోవాలని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. నువ్వు నా కొడుకువా అన్న విషయం నా మనసుకు అయితే చాలా సంతోషం అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మన ఇద్దరం మధ్య ఉన్న దూరాన్ని ఎలా తగ్గించాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ తన కొడుకు వైపు అలా చూసుకుంటూ మళ్ళీ ఎవరు లెగిసిపోతారో ఏమో అని చెప్పేసి అయితే అక్కడి నుండి లెగిసి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర పడుకోవటం చూసి, సింధూర నువ్వు నా కోడలివి అవ్వాలనుకున్నావు, అలాగనే జరిగింది. కానీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఇంట్లోపలికి వెళ్ళి డోరు వేసుకొని మరీ చాలా బాధపడుతూ ఉంటుంది.